ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే పట్టకపోతే ఎట్లా మేడం? ఎక్కడ వెళ్ళాలి పేదోళ్ళు మరి? అది కరెక్టే మేడం, మీరు ఎక్కడ వెళ్ళాలి మరి? మేము అదే మేడం, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంటిలేటర్ లేకుండా ఎట్లా ఉంటది మరి? అదే మేడం, మరి పేదోళ్ళు ఎక్కడ వెళ్ళాలి మీరే చెప్పండి. అయితే అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు చూసిండ్రా, మీ ప్రభుత్వ దవాఖాన మీ ప్రజలు పోయే నిమ్స్ దవాఖాన్ల ఇట్లా మీ సర్కారు సవలతులు చేయకపోయే వరకల్లా, మిషన్లు మంచి పెట్టకపోయే వరకల్లా వైద్యులనే రాత్రి 11 గొట్టంగా ఇట్లా నిలబడ్డ తావులనే నిలదీసినట్టు కాకుండా బతిలాడి బామాలే కాడికి రాబట్టి. అవును మేడం, మాకు పైసలు లేనందుకే కదా మేడం ఇక్కడ వచ్చింది. మేము అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదని ఇక్కడ నిమ్స్ లో మంచిగా ఉందని వచ్చినాం మేము. మీరు ప్రతిదానికి లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలా మేడం? మేము వెళ్ళి తీసుకుంటాం. మళ్ళీ సర్కారు వస్తే మార్పు వస్తుంది అనుకుంటే ఓవర్ డ్యూటీలు చేసినా గానీ సాలని సిబ్బంది సాలినన్ని మిషన్లు మీ సర్కారు దవాఖాన లేకపోయే వరకల్లా సామాన్య జనం చచ్చే కాడికి వస్తున్నదట. గాంధీ దవాఖానలే గలీజ్ ఉన్నదని నిమ్స్ దవాఖానకు వస్తే ఈడ కూడా నిమ్మలంగా ట్రీట్మెంట్ లేనట్టే ఉన్నది కదా. మార్పు అంటే ఏమో అనుకున్నాం గానీ మీ మళ్ళీ సర్కారు వచ్చినాక ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.